హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా ఛానల్. ఈ వీడియోలో బెండకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కర్రీ చపాతీ రోటీలకే కాకుండా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. కర్రీ టేస్ట్ మాత్రం సేమ్ మనము డాబాలో తిన్నట్టుగానే ఉంటుంది. ఇక్కడ నేను ఒక పావు కేజీ దాకా బెండకాయలను తీసుకున్నాను. ఈ బెండకాయలను బాగా కడిగి తడి ఏమీ లేకుండా ఉండాలి. తర్వాత బెండకాయలను మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ ఇంత పొడవు వద్దనుకుంటే మీరు చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే బాగా పండిన టమోటాలు 2 తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఈ బెండకాయ ముక్కలను వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి, సాల్ట్ మాత్రం వేయొద్దు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 4 మినిట్స్ దాకా వేయించుకోవాలి. బెండకాయలను ఈ విధంగా వేయించడం వలన మనము గ్రేవీలో వేసినప్పుడు ఈ బెండకాయలలో మనకు జిగురు రాకుండా ఉంటుంది. 3 to 4 మినిట్స్ వేయించుకున్న తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఇవి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత మనము టమోటా యాడ్ చేసుకోవాలి. మీరు టమోటాను ప్యూరీలాగా చేసుకొనైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్నగా కట్ చేసుకొని వేసాను. అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులోకి మసాలాలు ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు, టేస్ట్కు సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. ఇవి కూడా బాగా కలుపుకొని ఒక నిమిషం అలా వేయించుకోవాలి. ఈ టమోటాలు మనకు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మాత్రమే మనము పెరుగును యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు దాకా పెరుగు వేసాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పెరుగును వేయాలి, లేకపోతే మనకు పెరుగు విరిగిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇందులో నుంచి మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనము వేయించుకోవాలి. తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలను కూడా వేసుకొని 2 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత మనము గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మనం మూత పెట్టేసి 3 to 4 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ మనకు మరీ తిక్కుగా కావాలనుకుంటే ఇంకాసేపు ఎక్కువగా ఉంచండి. ఇందులో నుంచి మనకు ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనకు కర్రీ మంచిగా రెడీ అయినట్లు అర్థం. ఫైనల్గా మనము కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకు సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.